దానికి ముందు ఒక్క మాట చదవండి దయచేసి. మత్తయి సువిశేషము 16-17 వచనము. పాస్టర్గా తీయండి ఎవరో. మీరు వద్దులండి, మీరు ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరో ఒకరు చదవండమ్మా. మత్తయి సువిశేషం 16-17. ಮತ್ತಾಯ ಸುವಾರ್ತೆ 16ನೇ ಅಧ್ಯಾಯ 17ನೇ ವಚನ. ಬೇಗ ಓದ್ರಿ. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచను గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును ప్రార్థన చేయదము. నామదేవయ్య గారు ప్రకటించారు, కానీ ఆయనకు కూడా వీళ్ళ పని అర్హతలని దేవుడు వారిని ప్రేరేపిస్తేనే ఈ పని ప్రకటించారు. 5 మంది బిడ్డలు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా హల్లెలూయా. 6 మంది బిడ్డలు. బిడ్డలారా, స్త్రీ అయినా పురుషులైనా మీరు ధన్యులని లేఖనము సెలవిస్తోంది. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. ప్రభు అన్నారు, నన్ను గురించి ఏమనుకుంటున్నారని ఆయన శిష్యులను ప్రశ్నించినప్పుడు వారు ఇష్టం వచ్చినట్టు చెప్పారు. సీమోన్ అయితే ఏమన్నాడంటే, ప్రభువా నీవు పరలోకమ తండ్రివి, నీవు సర్వోన్నతుడైన కుమారుడివి అని చెప్పినప్పుడు సీమోను నీ అంతటా నీవు చెప్పలేదు, కానీ పరలోక తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచను. బిడ్డలారా, మీరు ధన్యులు. ఈ రోజు మొదలుకొని మీరు అనేకులకు ప్రార్థించవచ్చు, అనేకులకు శాంతిని ప్రకటించవచ్చు, అనేక మంది కొరకు మీరు కృషి సేవ చేసి వాక్యం అందించవచ్చు. మీరు ఎవాంజలిస్టులుగా, సంఘ కాపులుగా సంఘాన్ని నడిపించే అధికారాన్ని దైవ సేవకులు ఇచ్చారు. ఓ ప్రభువా నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రమునైనా. నీ వాక్యమును బట్టి ఈ 6 మంది బిడ్డలను ప్రభువా, వారి స్థితిగతులు నీకు ఎరుగదు, వారి పేరు నీకు తెలుసు, వారి వయసు నీకు తెలుసు, వారి పరిమితాలు నీకు తెలుసు. పరమ తండ్రి, నీ బిడ్డలను యేసుక్రీస్తు నామములో అభిషేకిస్తున్నాం. ఎటువంటి పరిస్థితులైనా నీ బిడ్డలు ఎటువంటి స్థలమైనా ఎటువంటి వారితోటైనా ముచ్చడించినప్పుడు మీరే నీ బిడ్డలో ఉండి మాట్లాడండి. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు అని నీ మాటలు నీ బిడ్డ జీవితాల్లో నెరవేర్చండి. నీ బిడ్డల పట్ల నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ సంకల్పం ఇదిగోనైనా నీకు స్తోత్రం సున్నితమని బట్టి, అలానే ఇంకా ఆయా స్థలాల్లో ఉన్న ప్రతి ఒక్కొక్క బిడ్డ పైన మీ ఆశీర్వాదం ఉంచండి. మీరు ధన్యులుగా ప్రకటిస్తున్నాం. ధన్యత బిడ్డలకు ప్రసాదించండి, సహాయం ఇచ్చేయండి. మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ మా రక్షకుడును నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమును వేడుకొని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. మన పర్వతమైన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, ఈ యొక్క సేవకై సమర్పించుకుని మోకరించిన బిడ్డల పైన, కూడి ఉన్న మనందరి పైన సదా తోడే నడిపించునుగా. ఆమేన్. అమ్మగారికి ఇస్తున్నాము. అయ్యా వందనాలయ్యా, ధన్యవాదాలు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ బిడ్డలు మీరు పైగా వాడుకొని మీ నామ మహిమార్థమై వర్ధిల్లుకోండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ సేవార్థమై వాడుకోండి. మీరే మహిమ పొందండి. దీవెనలు నిండుగా మెండుగా కృపను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఆమేన్ ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ బిడ్డల ప్రభావం ఈ సేవార్థమై వాడి పనులే మహిమ